కొద్ది రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులను బెంబేలెత్తిస్తున్న సూది సైకో ఇప్పుడు తెలంగాణ జిల్లాలో కూడా కలకలం సృష్టిస్తున్నాడు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా కోదాడలో సూది సైకో దాడులకు పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 3 వారాల్లో దాదాపు 30 మందికి పైగా దాడి చేసినట్టు కేసులు నమోదయ్యాయి. 3 వారాలుగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలతో పాటు పోలీసులను సూది సైకో ముప్పు తిప్పలు పెడుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు సైకో కోసం జల్లెడ పడుతున్నారు. మరోవైపు సైకో ఒక్కడా లేక ఎక్కువ మంది ఉన్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అసలు నిజంగా సూది సైకో ఉన్నాడా? జనాన్ని నిజంగానే సూదితో గుచ్చుతున్నాడా లేక భయంతో, అనుమానంతో జనం భ్రమపడుతున్నారా? సైకో గుచ్చుతున్న ఇంజెక్షన్లో అసలు ఏముంది? సూది దాడికి గురైన వారికి ఏం జరిగింది? మొత్తం ఘటనపై సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఏమంటున్నారు? మనతో మాట్లాడడానికి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకియాట్రిస్ట్ చంద్రచూడ్ గారు సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి. సో చూస్తున్నాం, సూదిగాడు అనే వార్త మనకి గత 3 వారాలుగా వినిపిస్తుంది. సో పశ్చిమ గోదావరి జిల్లా తర్వాత ఇప్పుడు హీస్ దే ఆర్మ్స్ స్ప్రెడ్ టు ద తెలంగాణ స్టేట్ యాజ్ వెల్. సో ఈ సూది గుచ్చడం అనేది అంటే ఒక ఆకతాయితనంగా భావించాలా లేకపోతే నిజంగా ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అ ఫేటల్? వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ ఇంజెక్షన్? ఎవరు డయాగ్నోస్ చేసేది? అంటే గుచ్చిన తర్వాత ఎంతసేపటికి తెలుస్తుంది? చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. వాట్ యు థింక్? అది ఇప్పుడు గుచ్చింది ఏంటి అనేది మనకి తెలిస్తే దాన్ని బట్టి మనం అసెస్ చేయడానికి ఉంటుంది. అతను ఉత్తి సూదితో గుచ్చుతున్నాడా లేకపోతే అందులో ఏమన్నా పాయిజనస్ మెటీరియల్ ఏమన్నా ఉందా అందులో, దాని ద్వారా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా ఏంటి అనేది ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. అట్లాగే ఇప్పటిదాకా 30 మంది విక్టిమ్స్ అయ్యారు అంటే అది ఒక్కడు చేసిన పనా లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేస్తున్నారా అనేది కూడా ఎవరికి తెలియదు. సో అన్లెస్ అదర్వైజ్ ఆ విషయం అంటే మనిషిని పట్టుకుంటే కానీ మనకి అసలు అతని ఎయిమ్ ఏంటి, దేనికోసం ఇట్లాంటివి చేస్తున్నాడు అనేది తెలియదు మనకి. సో ఇట్ హస్ బికమ్ లైక్ అ బిగ్ ఛాలెంజ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. నెంబర్ 1 అంటే దొరికే వరకు కనిపెట్టలేని పరిస్థితి. అంటే ఇప్పుడు సూది గుచ్చిన తర్వాత లెట్స్ సే దట్ కెమికల్ పాయిజనో లేకపోతే ఇంకేదన్నా ద వైరస్ వాట్ ఎవర్ ఇంజెక్ట్ చేస్తుంటే కనుక అది గుచ్చిన ఎంతసేపటికి తెలిసే అవకాశం ఉంటుంది? డాక్టర్స్ చూసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి అనుకోండి, 3 వారాలు 3 నెలలు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. 3 నెలల తర్వాత కూడా పాజిటివ్ వస్తుందని గ్యారంటీ లేదు. సో కొన్నిసార్లు అది పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. అట్లాగే అసలు ఏమి ఇస్తున్నాడు అనేది తెలియదు కదా. అది హెపటైటిస్ బి ఏమన్నా ఇస్తున్నారా, కలిసిన బ్లడ్, లేకపోతే ఏమన్నా సెడేటింగ్ సబ్స్టెన్సెస్ ఏమన్నా ఇస్తున్నారా, లేకపోతే హెచ్ఐవి కలిగి ఉన్న బ్లడ్ ఏమైనా ఇస్తున్నాడా, ఏమి ఇస్తున్నాడు అనేది ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. కానీ చాలామంది మాత్రం చెప్పడం ఏంటంటే సూది గుచ్చుకున్నది అని చెప్తున్నారు. ఇది పోలీసులకి ఎంతగా అయితే ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఉందో అట్లాగే ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. పోలీసులు వాడిని పట్టుకోవాలంటే వాడి దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు ఏం లేవు. ఆ సూది ఎక్కడుందనేది ప్రతి ఒక్కరిని వెళ్ళి వెతకడం కష్టం. సో అట్లాంటి దాడికి గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా కనుక రెస్పాండ్ అయితే సో ఆ సూది గుచ్చిన వాడు ఎవరనే వ్యక్తిని మనం కనిపెట్టడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అటెంటివ్గా ఉండాలి. అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం, అంటే చాలా పద్ధతిగా ఎవరు లేని ఐసోలేటెడ్ ప్లేస్లో ఒక్కళ్ళనే చూసి గుచ్చి వెళ్ళిపోవడం, లేకపోతే అసలు కనుచూపు అంటే కంటికి కూడా కనిపినంత స్పీడ్గా బైక్ మీద లేకపోతే ఇంకోటో. నిన్న కోదాడలో ఆటోలో వచ్చి ఆపడం జరిగింది, 3 వ్యక్తులు అని చెప్పడం జరిగింది. అంటే ఇదంతా అంటే కైండ్ ఆఫ్ అటెన్షన్ గ్రాబర్స్ అనుకోవచ్చు అండి. ఆ అవకాశం కూడా ఉంటుందా? అటెన్షన్ గ్రాబర్స్ అని కూడా అనుకోలేమండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు దొరికారంటే వాళ్ళు ప్రిజన్లోకి వెళ్లాల్సి వస్తుంది అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. సో ఏంటంటే అటెన్షన్ సీకింగ్ కోసం ఇలాంటివి చేస్తారని నేను అనుకోను. బట్ వాళ్ళు ఏంటంటే డెఫినెట్లీ ఏంటంటే యాంటీ సోషల్ పీపుల్. అంటే చాలా మంది పర్సనాలిటీస్ ఉంటాయి మనకి. ప్రతి మనిషికి ఒక్కొక్క పర్సనాలిటీ అనేది ఉంటుంది. ఇతను ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేస్తున్నదేమో అని అనుకోవచ్చు. ఇందాక మీరు చెప్పారు ఆటోలో 3 వ్యక్తులు వచ్చి దిగారు అని చెప్పి. సో వాళ్ళు యాంటీ సోషల్ పర్సన్స్ అయ్యి ఉండొచ్చు. ఆర్ లేదంటే ఏంటంటే ఒక రకమైన సాడిస్టిక్ మెంటాలిటీ. అంటే పక్కవాడు బాధపడితే మనకు ఆనందం, వాళ్ళు ఏంటంటే టెన్షన్ ఫీల్ అయితే పక్కవాడు వీడు ఆనందపడతా ఉంటాడు. ఆ రకమైన పీపుల్ కలిసి చేయొచ్చు. లేదా సొసైటీ మీరు చెప్పినట్టు సైడిస్టిక్ ప్లెజర్ ఏదైతే ఉంటుందో అవతల వాడిని బాధ పెట్టి సంతోషపెట్టడం, వాళ్ళు అంటే ఈజ్ ఇట్ నెసెసరీ దట్ నెసెసరీలీ దే డూ సంథింగ్ లైక్ హార్మ్ టు ద పీపుల్, ఆర్ భయపెట్టి ఊరికే ఏమీ లేని చోట కూడా వాళ్ళు ఆనందం పొందే అవకాశం? రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. పక్కవాడు సఫర్ అవడం కావాలి వీడికి. సో అది వాళ్ళని భయపెట్టి ఈ వ్యక్తి ప్లెజర్ తెచ్చుకోవచ్చు. అట్లాగే నిజంగానే పాయిజన్ ఇచ్చి కూడా ప్లెజర్ తెచ్చుకోవచ్చు. సో అసలు ఎందుకు చేస్తున్నాడు లేకపోతే రివెంజ్ ఏంటనేది మనకి తెలియదు ఇప్పటిదాకా. మనిషి
మనిషి దొరికే వరకు మనం ఏమీ చేయలేం. మనం ఏంటంటే ఇవన్నీ అసెస్మెంట్స్ మనం అనుకోవడానికి తప్ప ఏంటి ఎగ్జాక్ట్లీ రీజన్ ఏంటి, ఎందుకు జరుగుతుంది అనేది మాత్రం మనకి ఇప్పటివరకు తెలియదు. అంటే వెరీ సర్ప్రైజింగ్ టు నో. అంటే వైద్యపరంగా ఇప్పుడు ఎవరికైతే గుచ్చుకుందో వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ బాడీలోకి ఏం వెళ్ళింది, ఏదైనా ఆబ్జెక్ట్ ఏమన్నా ఎంటర్ అయిందా అనేది తెలుసుకోవడానికి కూడా 3 వారాలు లేకపోతే 3 నెలలు పడుతుంది అంటారు. అది ఓన్లీ హెచ్ఐవి అని మనం అనుకుంటే, అది ఇంకోటేదో అయితే అసలు గెస్ చేయడానికి కూడా లేదు. తుప్పు పట్టింది ఇచ్చారు అనుకోండి, ఆ వ్యక్తి టీటీ తీసుకోకపోయిందంటే టీటీ ఇంజెక్షన్ తీసుకోకపోతే సెప్టిక్ అవుతుంది, ఇన్ఫెక్ట్ అవుతుంది, తర్వాత చేతి గుచ్చితే చేయి తీసేయాల్సి ఉంటుంది, కాలు అయితే కాలు తీయాల్సి ఉంటుంది. సో అది ఏంటి అనేది మనం థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్. నో జస్ట్ మట్టి రాసి మట్టి నుంచి చేయొచ్చు, లేదా అసలు ఏమీ లేకుండా ఫ్రెష్ సూదే చేయొచ్చు. ఒకరికి గుచ్చిన సూదిని ఇంకొక వ్యక్తికి గుచ్చొచ్చు. సో ఇతనికి ఏమున్నాయి అనేది మనకి తెలియదు కదా. సో అది ఏంటి అనేది మనం జస్ట్ గెస్ చేయడం చాలా కష్టం. అంటే ఇన్స్టెంట్గా అసలు ఎట్టి పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుందని తెలియటం మాత్రం కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరినైతే గుచ్చుతాడో వాళ్ళు ఎలాగో ఒకలాగా ఈ వ్యక్తిని గుర్తుపట్టగలిగి పట్టుకోగలిగితే అప్పుడు అసలు ఏంటి అనేది మొత్తం బయటపడుతుంది. లివింగ్ దట్ పోలీస్ పార్ట్ అసైడ్, దట్ మనం డాక్టర్స్ పరంగా ఆలోచిస్తే కనుక దట్ వాట్ ఈస్ దట్, వాట్ ఇట్ కుడ్ బి అని తెలియటం మాత్రం సాధ్యం కాదు. కష్టం అండి. అంటే కొన్ని బయటపడచ్చు, అది ఆల్రెడీ ఇతని వ్యక్తిలో ఉన్నది మనం ఐడెంటిఫై చేస్తున్నామా, లేకపోతే సూది వల్ల వచ్చిందా అనేది ఎవరు చెప్పలేరు కదా. దేని వల్ల వచ్చిందా అనేది మనకి తెలియదు. కైండ్ ఆఫ్ వాస్ట్. సో అంటే ఈ సూదినే అంటే ఇప్పుడు ఒక రకమైన అంటే మనం చాలా అంశాలు మాట్లాడాము ఇప్పుడు. అంటే అటెన్షన్ సీకర్ కాకపోవచ్చు, లేకపోతే సెడిస్టిక్ ప్లెజర్ కోసం అన్న చేస్తూ ఉండొచ్చు, నిజంగా హార్మ్ చేస్తూ ఉండొచ్చు. దీని అంతటిలో ఈ సూదినే ఎంచుకోవడానికి గల కారణం అంటే కెన్ వీ థింక్ దట్ హీస్ ఫ్రమ్ ఎనీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ అలాంటిది ఏమీ లేదా? బికాజ్ సూదిని ఎంచుకోవడం అనే దాంట్లో ఒక కీన్నెస్, ఒక మెటిక్యులస్ మెంటాలిటీ కనిపిస్తూ ఉంది. వాట్ డు యు థింక్? అంటే హీ మైట్ బి ఎడ్యుకేటెడ్ పర్సన్, తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, తెలివితేటలతో కూడిన వ్యక్తి. అలాగే ఇట్ మైట్ బి సమ్ కైండ్ ఆఫ్ రివెంజ్ అగేన్స్ట్ ద సొసైటీ. నేను బాధపడ్డాను, మిగతా వాళ్ళందరూ ఎందుకు ఆనందంగా ఉండాలి, వాళ్ళని కూడా బాధ పెట్టాలి, సొసైటీని బాధ పెట్టాలి అని ఒక రివెంజ్ సిస్టమ్ లాగా వచ్చిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు. అట్లాగే ఇది సూదిని ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఒక కారణం అవ్వచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యారీ. రేపు పొద్దున్న పోలీస్ పట్టుకున్నా సూది మాకు ఏదో ఇంజెక్షన్ చేయించుకోవాలంటే హాస్పిటల్కి వెళ్తున్నాం, సూది తీసుకురమ్మన్నారు. The kind of medical system or the treatment system what we have, it doesn't require to carry the prescription all the time. సో అవుట్ ఆఫ్ ద కౌంటర్ మనం తీసుకోవచ్చు. సో వేరే కంట్రీస్లో అయితే అలా కాదు. దట్ ఎనీ మెడిసిన్ కానీ లేకపోతే సిరంజ్ కానీ ఏదైనా ఉందంటే హీ నీడ్ టు గివ్ ఎ ప్రాపర్ ఆన్సర్. అండ్ సిరంజ్ తీసుకోవాలంటే మనం ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఏ మెడికల్ షాప్ కన్నా వెళ్ళి ఒక సిరంజ్ డిస్పోజల్ అడిగితే ఇచ్చేస్తారు, ఎవరన్నా ఇస్తారు. ఆడ తర్వాత అందులోకి ఏమి ఎక్కిస్తున్నాడు అనేది మనకి ఎవరికి తెలియదు. ఓకే, సో మీరు చెప్తున్నారు అంటే ఒక మెడికల్ బ్యాక్గ్రౌండ్ చదువుకున్న వ్యక్తి అయి ఉంటాడు అంటే వాళ్ళ థింకింగ్ ఎంతవరకు ఉంటుందండి? అంటే ఒక రివెంజ్ పరంగా అనుకుందాం, లెట్స్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ అ వెంజెన్స్ ఆర్ రివెంజ్ అగైన్స్ సొసైటీ. That what kind of a harm that doing to the society will satisfy him? They can go to any extent. See, there is no limit for this. ఈ లిమిట్ ఉండాలి అని మనం అనుకోవడానికి లేదు. సో వాడు ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తాడు, వాడు ఆ సూదులు ఏమి నింపి ఇస్తున్నాడు అనేది అన్లెస్ అదర్వైజ్ అతను దొరికి అతన్ని ఇంటర్వ్యూ చేస్తే కానీ మనకి ఎగ్జాక్ట్గా రీజన్ ఏంటి అనేది తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ అంటే ఒక మనం 3 వారాల నుంచి మీడియా కానివ్వండి లేకపోతే న్యూస్ పేపర్స్ కానీ ప్రముఖంగా ఈ వార్త ప్రచురిస్తూ వస్తుంది. దీన్ని చూసి అలాంటి అంటే వీక్ మెంటాలిటీ అనుకోవాలో లేకపోతే అతి తెలివి అనుకోవాలో అమాయకులు అనుకోవాలో ఎవరు వి డోంట్ నో దట్ అది చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఇలాగ అటెన్షన్ దొరుకుతుంది అని లేకపోతే ఇంకో కారణం చేత ఇంకా కొంతమంది కూడా అలా చేసే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్లీ చేసే అవకాశం ఉంది. మనం నడుస్తున్నాము అంటే డెఫినెట్లీ మన యాన్సిస్టర్స్ని చూసి నడుస్తున్నాం. లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. సో ఈ సాడిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే వీడు చేశాడు మనం కూడా చేయొచ్చు కదా ఇట్లాగా. సో దట్ ఈస్ హౌ దే లెర్న్. ఇంకొకరిని చూసి ఇంకా ఆ సాడిస్టిక్ మెంటాలిటీ ఎవరికైతే ఉందో, అలాగే సొసైటీ మీద రివెంజ్ తీర్చుకోవాలనే మెంటాలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మంచి టూల్ కింద లెక్క. వాళ్ళు ఇలా నేను కూడా ఇలా చేయొచ్చు అని వాడికి ఒక కొత్త పాత్ దొరుకుతుంది. పికింగ్ అప్ ద రాంగ్ థింగ్స్ ఫ్రమ్ ద రాంగ్ పీపుల్. రైట్, వెరీ ఆఫ్టెన్ ఇట్ కెన్ హ్యాపెన్. మనం జనరల్ పబ్లిక్ను కూడా పిలుద్దామండి. దట్ ప్రజానికం ఏమనుకుంటున్నారు, సూదిగాడు దొరికితే మీరు చెప్పినట్టు పట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అటెంటివ్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. అమలాపురం నుంచి మనకు కాల్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. హలో, కాల్ కట్. హలో, యా, కాల్ కట్ అయినట్టుంది. సో దీన్ని నివారించడానికి అంటే ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరం అంటారు? దట్ వాట్ కైండ్ ఆఫ్ దట్ ఏంటంటే మీరు చెప్పినట్టు దట్ ఇది చాలా వేగ్గా ఉంది చూస్తుంటే కనుక. ఒకళ్ళ ఇద్దరా లేకపోతే ఒక గ్యాంగ్ ఇది చేస్తుందా అనేది తెలియడం చాలా కష్టమైన ఈ పరిస్థితుల్లో మీరు చెప్పినట్టు అటెంటివ్గా ఉండడం అనేది ఒకటి. సో నెక్స్ట్ థింగ్ దట్ ఈ చేస్తున్న వాళ్ళకు కూడా ఒక అవగాహన చేసేది ఎంత దుష్పరిణామాలు ఇస్తుంది సొసైటీ మీద అనేది వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏ విధంగా చేయొచ్చు అంటారు?
అంటే వీళ్ళకి ఎవరైతే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇది పబ్లిక్ ప్లేసెస్లో జరగట్లేదు, ఒక చోట ఒక ఫర్ ఎగ్జాంపుల్ కాస్త దూరంగా ఒక్కరే ఉన్నప్పుడు ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఇలాంటివి జరుగుతున్నాయని. సో ఎవరైతే మనుషులు మనం ఎవరమైతే ఇప్పుడు ఒకవేళ అలాంటి ప్లేసెస్కి వెళ్తామో, ఒకరోజు బయటికి వెళ్ళాము, ట్రాఫిక్ లేదు, అట్లాంటప్పుడు అందరూ కూడా అటెంటివ్గా ఉండడం మంచిది ఎప్పుడన్నా కూడా. ఇది ఈ రోజనే కాదు, ఎప్పటికన్నా కూడా ఎవరికన్నా కూడా సేఫ్టీ. సో సెల్ ఫోన్ దగ్గర ఉండాలి. అట్లాగే ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక్కలమే వెళ్ళకుండా ఎవరన్నా ఉంటే మంచిది. అలాగే మనం వెనకాతల నుంచి ఎవరు వస్తున్నారు, సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు సూది గురించి మనం మాట్లాడుతున్నాం, ఇంతకుముందు చైన్ స్నాచర్స్ గురించి మాట్లాడేవాళ్ళం. సో మనం అటెంటివ్గా ఉండకపోతే ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది సొసైటీలో. వీ హ్యావ్ అనదర్ కాల్ అండి. శ్రీకాంత్ కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఏలూరు. చెప్పండి. మనం సూదిగాడి విషయం గత 3 వారాలుగా వింటూ ఉన్నాం. సో ఇలాంటి వాళ్ళని ఫస్ట్ పట్టుకోవడం అనేది పోలీసులకు ఒక ఛాలెంజ్గా మారితే ఎలాంటి భయభ్రాంతులు సృష్టిస్తున్నారు సొసైటీలో? ఏ విధంగా ఉంది? మీ ప్రాంతంలో ఏ విధంగా అనుకుంటున్నారు? ఏంటి? మా ప్రాంతంలో చాలా ఇదిగా ఫీల్ అవుతున్నారు సార్, చాలా భయం. అంటే సైకో చాలా మంది ఉంటామేమో అనిపిస్తుంది సార్ నాకు. అంటే ఇప్పుడు వెస్ట్ గోదావరిలో చేసేస్తారు, నెక్స్ట్ మళ్ళీ ఈస్ట్ గోదావరిలో, అంటే ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో ఒకసారి చేశారు కదా సార్. అలాగే మళ్ళీ మొన్న నల్గొండలోను కోలారులోను ఒకే టైంలో చేశారు సార్. అంటే చాలా మంది ఉన్నారేమో అనుకుంటున్నాను సార్ నేను. రైట్. ఓకే ఓకే శ్రీకాంత్. యా. సో ఫస్ట్ ఒక్కడే అనుకున్నారు పోలీసులు కూడా, ఊహా చిత్రాలని, దట్ ఇమాజినేషన్ పిక్చర్స్ని అయితే ఇవ్వగలిగారు, కానీ ఇప్పటివరకు ఎలాంటి బ్రేక్ త్రూ రాలేదు. దట్ ఇప్పుడు నల్గొండ కానివ్వండి, కోదాడ దగ్గర, అలాగే వరంగల్ జిల్లాలో ఇలా మొత్తం వస్తుంటే మీతో ఈ స్ప్రెడ్ అయ్యే అవకాశం మాత్రం చాలా కనిపిస్తుందండి. సో దీన్ని ఆపేది అంటే పోలీసులకు ఎంత ఛాలెంజింగో చదువుకున్న వాళ్ళు కానీ, సొసైటీలో డాక్టర్స్ కానీ, లేకపోతే వీళ్ళు ఎలాంటి అవగాహన కల్పించాలనేది కూడా ముఖ్యమైన అంశం ఇక్కడ. సో మీరు చెప్పారు, సో ఎలాంటిదైనా సరే ఇంజెక్ట్ చేసిన తర్వాత అది తెలుసుకోవడానికి టేక్స్ some time పడుతుంది అంటారు. Is there any nothing like on the earth that which we can diagnose that what is that foreign object or anything that entered into the body? So nobody knows whether any foreign object has entered into the body. ఫారెన్ ఆబ్జెక్ట్ ఎంటర్ అయిందా, లేకపోతే ఓన్లీ సూత్తో గుచ్చి తీసేస్తున్నారా భయపెట్టడానికా, ఏంటి అనేది తెలియాలి కదండి. అంటే మనం కొన్ని అంటే కొంతమంది విషయంలో తెలియదంటే ఏమి జరగలేదు, వాళ్ళకు కూడా ఏమీ అవ్వలేదు, సూది మాత్రం గుచ్చారు, వెళ్ళిపోయారు, అంత బాగానే ఉంది అంటున్నారు. సో అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే భయపడిపోవాల్సిన ప్రమాదం ఉందా? అన్లెస్ అదర్వైజ్ సీరియస్గానే తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మనకి ఏం జరిగింది అనేది తెలియదు, ఆ ఇంజెక్షన్లో ఏముంది అనేది మనకి తెలియదు. ఈ రోజు వరకు ఎవరు దేనితోనే డయాగ్నోజ్ అవ్వలేదు. అండ్ ఒకవేళ డయాగ్నోజ్ అయినా అది నిజంగా దీనివల్లే జరిగిందా, లేకపోతే ముందు నుంచే ఉన్నదా అనేది కూడా మనకి తెలియదు. సో ఇది ఏంటి, సీరియస్గా తీసుకోవాలి, సీరియస్గానే తీసుకోవాలి, అందులో మాత్రం డౌట్ లేదు. ముందు అసలు ఇదేమి సరదాగా ఇలా ముట్టుకుని వెళ్ళిపోవడం కాదు కదా. సో అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే ముందు మనిషిని పట్టుకోవాలి. అది ఆ నెసెసిటీ అయితే చాలా ఇదిగా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు సూదిని గుచ్చుతున్నారు, మనం తర్వాత అది తెలిసిన తర్వాత ఎలాంటి డిసీజెస్ కెన్ ట్రాన్స్మిట్ త్రూ ద నీడిల్ అండి? ఎనీథింగ్ అండి. హెచ్ఐవి రావచ్చు, హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ రావచ్చు. ఇంట్రావెనస్ అవుతుంది కదా, అది ఇంజెక్షన్ నుంచి రావచ్చు. ఈవెన్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇస్ ఇనఫ్. అంటే అతను పద్ధతిగా ఏదో ఇంజెక్ట్ చేసి వెళ్ళట్లేదు, దట్ హి స్పోకింగ్ అండ్ లీవింగ్. స్పోకింగ్ తర్వాత లీవింగ్ అని మీకు ఎవరు చెప్పారు? మనం అనుకుంటున్నాం అంతే. ఓకే. అంటే ఇప్పుడు మనకు వస్తున్న వార్తలు, లేకపోతే వాళ్ళు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్తుంది విసిరేస్తున్నాడు. నిన్న ఒక ఆటోలో ఎవరైతే ఆగారో కంటి దగ్గర తగలబోయి ఇక్కడ తగిలింది. And he did not bother to take that syringe back or whatever. వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో అలాంటిది ఏదైనా ఇంజెక్ట్ చేస్తున్నారా లేదా పక్కన పెడితే దట్ వాట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ కానివ్వండి, లేకపోతే జస్ట్ అలా గుచ్చడం వల్ల, బికాజ్ అది మసిల్లోకి వెళ్తుందా స్కిన్లోకి వెళ్తుందా అనేది మనకు తెలియదు. ఒకటి ఇప్పుడు దానికి హెచ్ఐవి రిలేటెడ్ అనుకోండి, హెచ్ఐవి బ్లడ్ని తాకిన నీడిల్ అనుకోండి, అది వచ్చే అవకాశం ఉంది. అలాగే హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ అనుకోండి, తాకిన నీడిల్ అనుకోండి, అది కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లాగే లేదా రస్ట్ పట్టిన నీడిల్ అనుకోండి, ఏం అవసరం లేదు, టీటీ ఇంజెక్షన్ ఇంతకుముందు చేయించుకోకపోయిందంటే అండ్ ఇప్పుడు చేయించుకోకుండా ఉంటే డెఫినెట్లీ అది రావచ్చు, రస్ట్ పట్టింది అయితే. సో ఇవి జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో అట్లాగే ఎన్నో అవ్వచ్చు. రైట్. మాట్లాడదామండి. శామ్యూల్ కాల్ చేస్తున్నారు వీరవాసరం భీమవరం దగ్గర నుంచి. నమస్తే అండి శామ్యూల్ గారు. హలో, నమస్తే సార్. సార్, వింటూ ఉన్నాం ఇక్కడ సూదిగాడు గురించి పోలీసులు పడుతున్న శ్రమ చూస్తూ ఉన్నాం. ఊహా చిత్రాలు అయితే వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు, కానీ ఇంతవరకు ఎలాంటి బ్రేక్ త్రూ రాలేదు. ఎలాంటి భయాందోళనకి గురవుతున్నారు అక్కడ గ్రామస్తులు కానీ, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ? ఎవరైనా అనుమానిస్తున్నారు? దొరికే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఏం చెప్తారు? అంటే విలేజెస్ లో ఎక్కువగా జరగడం వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు సార్. అంటే అమ్మాయిలు పంపడానికి కానీ, స్కూళ్ళకి పంపడానికి, కాలేజీలకు పంపడానికి ఎక్కువగా సఫర్ అనేది జరుగుతుంది. బట్ ఇందాక సార్ చెప్పినట్టు సూర్యగాడు చాలా ఎడ్యుకేటెడ్ మైండ్ అండ్
వెరీ సెల్ఫిష్. సొసైటీ మీద చాలా అంటే కక్ష పెట్టుకున్నాడు. అంటే ఎలాగైనా సరే అందరినీ బాధ పెట్టాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. ఇందాక సార్ చెప్పారు కదా ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి, అది అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే అతను పశ్చిమ గోదావరి ఈ తూర్పు గోదావరి జిల్లాని బాగా తిరిగినవాడు. లేదంటే ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ ఎవరు ఉంటారు అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేడు. తప్పించుకుని తిరుగుతున్నారంటే దట్స్ వై హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్. అండ్ అతను జాబ్ కూడా ఏదైనా చేస్తూ ఉంటాడు, దొరకట్లేదు అంటే వేరే వర్క్ కూడా ఏదో చేస్తున్నాడని అర్థం. ఓకే శామ్యుల్ గారు, సో అది అతని రీడింగ్. సో మీరు చెప్పినట్టే ఎడ్యుకేటెడ్ అయి ఉంటాడు, అలాగే ఏరియా గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడై ఉంటారు. జాగ్రఫికల్ డెఫినెట్లీ ఆ ఏరియాకి కొద్ది రోజుల ముందే వెళ్ళి అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి వే చూసుకుని ఆ తర్వాతే వాళ్ళు ఈ స్టంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇదంతా నిజమైతే కనుక, అంటే బికాస్ వాట్ వీఆర్ టాకింగ్ ఇస్ కంప్లీట్లీ అంటే మనం అజ్యూమ్ చేసుకుని మాట్లాడుతున్నది. ఎలా ఉంటారు, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మనకు తెలియదు. ఓకే, బట్ ఇలాంటి వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందండి? చెప్పాను కదండి, వీళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళు ఎలాగుంటారు, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడే వాళ్ళు ఎట్లా ఉంటారంటే యానిమల్స్ మీద క్రూయల్గా ఉండడం, ఈ రకమైన వెపన్స్ పట్టుకుని తిరగడం, అంటే పక్కవాడికి దొంగతనాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, పక్కవాడికి హాని చేయడంలో వీడికి ప్లెజర్ ఉంటుంది అనమాట. ఆ రకంగా అలాగే అంటే ఇలాంటి ఆలోచనలు రావచ్చు. నేను బాధపడుతున్నాను, అందరూ బాధపడాలి నాతో పాటు అన్న ఒక ఇది ఉంటుంది. సో ఈ డెఫినెట్లీ వీళ్ళు స్టేబుల్ పీపుల్ అయితే కాదు, అండ్ సొసైటీలో ఉండాల్సిన వ్యక్తులు కూడా కాదు. ఓకే, విల్ టాక్ మోర్ ఆన్ దట్. రఘుబాబు కాల్ చేస్తున్నారండి, అమలాపురం నుంచి మాట్లాడదాం. రఘుబాబు గారు, హలో రఘుబాబు గారు. హలో, చెప్పండి సార్. రఘుబాబు అండి, అమలాపురం నుంచి. అయ్యి మాట్లాడండి సార్. నేను చెప్పేది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఇది పోలీసులకు ఒక సవాల్. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏదైతే ఈవేళ మహిళల్ని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నాడో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టి వాడిని పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ఏంటంటే వాడి యొక్క పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నాడు వాడు నిజంగా సైకోయే, అందరికీ తెలుసు. గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎన్నో కార్యక్రమాలను ఛేదించి సాధించి శోధించి పట్టుకున్నారు. ఇది ఖచ్చితంగా దొరికేస్తాడు. ప్రజలకి ఇది ప్రతి చోట కూడా మహిళలందరూ కూడా భయభ్రాంతులు పడుతున్నారు. ఇది బయటికి వెళ్ళాలంటే కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వానికి ఇది ఒక సవాలు. దీన్ని సాధించి ఛేదించి శోధించి పబ్లిక్ కి తెలియపరచాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద, గవర్నమెంట్ మీద ఉంది. రఘుబాబు గారు, అంటే పోలీసులకి ఎంతైతే రెస్పాన్సిబిలిటీ ఉందో, వాళ్ళకి ఎంతైతే ఛాలెంజ్ అని చెప్తున్నారో, మనకి కూడా అంతే బాధ్యత ఉంది అంటే కాదంటారా మీరు? 100% ప్రజలకు కూడా బాధ్యత ఉందండి. కానీ వాడు చాలా తెలివైనడు. వాడు సైకో అంటున్నారు, ఇంటెలిజెంట్ అన్నాడు, మేధావి అంటున్నారు. వాడు ఏదైనప్పటికీ కూడా ప్రజలకి మాకు కూడా ఉంది. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళు కూడా పోలీసులు ఎలాగైతే నిఘా పెట్టి ఎలాగైతే బృందాల కింద విడిపోయి వాడు పట్టుకోవడం చేస్తున్నారు, ప్రజలు కూడా వాళ్ళ కనీస బాధ్యత వహించి. అవును, ఎందుకంటే ప్రజల సహకారం లేని పోలీసులు కూడా ఏం చేయలేరండి. అవునండి, యువత దృష్టి పెడితే జరుగుతుంది సార్. ఇది మీరు ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వానికి ఇది ఒక సవాలు, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇది ఒక సవాలు. ఖచ్చితంగా వాళ్ళు ఛేదించాలంతే. ఓకే ఓకే రఘుబాబు గారు, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. సార్, అంటే ఒక పర్టికులర్, అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అంటే వెంజన్స్ అనేది మీరు ఇంతకుముందు మాట్లాడారు, అంటే ఒక రకమైన సొసైటీ మీద కానివ్వండి, లేకపోతే వ్యక్తుల మీద కానివ్వండి, కొంతమంది ఉంటారు అంటే మహిళల మీద ద్వేషం పెంచుకుంటారు. సో అలాంటి వాళ్ళకి అంటే ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అలాగా అవుతుందంటారు? అంటే ఒక మహిళ చేత బాధపడిన వాడు అన్నారు అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఓవర్ జనరలైజేషన్ అంటాం. ఒక అమ్మాయి నన్ను ప్రేమించి మోసం చేసింది, అయితే అందరు అమ్మాయిలు అంతే, ప్రతి అమ్మాయి అలాగే ఉంటుంది, అమ్మాయిలని నమ్మకూడదు, వాళ్ళు ఎప్పుడూ మోసం చేస్తారు. ఇదేంటంటే ఓవర్ జనరలైజేషన్ అంటాం అనమాట. అంటే ఏంటంటే ఒకళ్ళ వల్ల ఇది జరిగింది కాబట్టి మొత్తం జనరలైజ్ చేస్తూ ఉంటారు, అది తప్పు. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళ ద్వారా అలా జరిగింది కరెక్టే, కానీ అలాగని చెప్పి అందరూ అట్లాగే ఉంటారు అనుకునేది తప్పు. అదే అంట, అది ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానమే తప్పు. రైట్, సో అది మార్చాలి. రైట్, ఈ ఇన్సిడెంట్లో తీసుకుంటే వీడికి మహిళలను లేదు, ఎవరన్నా పిల్లలు, మహిళలు, పురుషులను లేదు, ఎవరి మీద లేదు. అంటే టోటల్ గా అంటే ఇది ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది అనుకోవచ్చా? దట్ ఈ వ్యక్తి ఇంటెన్సిటీ డెఫినెట్ గా ఎక్కువ ఉందండి. లేకపోతే ఇంతమంది 30 మంది ఈ రోజుకి విక్టిమ్స్ కింద అయ్యారు అంటే, సో డెఫినెట్లీ ఇది చాలా సివియర్ గా ఉన్నది. అండ్
ఇందులో డేంజరస్ థింగ్ ఏంటి అంటే ఒకరు చేస్తున్నది కూడా కాదని మనకు అనిపిస్తున్నది, గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేస్తున్నది. సో ఇలాంటి వ్యక్తులు అంటే ఇప్పుడు దీని గురించి మాట్లాడాలంటే పర్టికులర్గా ఇలాంటి మానసిక రుగ్మత ఉన్న ఏ వ్యక్తి అయినా విల్ ఈ బీ హ్యావింగ్ ఎనీ కేపబిలిటీ ఆఫ్ కూపింగ్ ద పీపుల్, అంటే ఒక గ్రూప్గా చేయడానికి కానివ్వండి, లేకపోతే ఎందుకంటే అది చేయడానికి యూ హ్యావ్ టు బి రియలీ అటెంటివ్ అండ్ యూ హ్యావ్ టు బీ ఇన్ అ పొజిషన్ వేర్ యూ కెన్ ప్లాన్ అండ్ డూ అ స్ట్రాటజీ అండ్ సంథింగ్ లైక్ దాట్. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు చెప్పిన ఒకవేళ మానసిక రుగ్మత లేకపోతే ఒకళ్ళ మీద పగ సాధించడం, సొసైటీ మీద యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అలాంటి మైండ్లో ఉండడం కనుక ఇలా అంటే దట్ కెన్ యూ బీ హ్యావింగ్ దట్ కేపబిలిటీ ఆఫ్ కూపింగ్ అ గ్రూప్? Definitely he has that capability. అంటే ఈ ఫస్ట్ థింగ్ దట్ he need to identify that what kind of అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలి, గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కలవాలి, వాళ్ళందరూ ఒక గ్రూప్ కింద చేరాలి. అండ్ ఇప్పటిదాకా వాళ్ళకి క్యాపబిలిటీ ఉందని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పేది ఏంటి అంటే 30 మందికి ఇప్పటి వరకు సూది ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక్కరు కూడా దొరకలేదు. ఇప్పటికీ మనం మాక్సిమం ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు అనేది చెప్పడానికే కష్టపడుతున్నాం మనం. దట్ మీన్స్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ ద ఇండివిజువల్ ఈజ్ వెరీ క్లెవర్, వెరీ మెటిక్యులస్. ఓకే, అనదర్ కాలర్ అండి, కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు రంగబాబు అని. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. సో ఈరోజు సూదిగాడి విషయమే నిజంగా 2 రాష్ట్రాల్లో కూడా ఒక చర్చనీయాంశం అయిపోయింది. ఇంతవరకు పట్టుకున్న దాఖలాలు లేవు, పోలీసులు కూడా శ్రమిస్తూనే ఉన్నారు. ప్రజానీకానికి ప్రజలకు కూడా చాలా బాధ్యత ఉంది అని చెప్తున్నారు. వీళ్ళ సహకారం లేదే పోలీసులు కూడా ఏం చేయలేరని చెప్తున్నారు. అక్కడ మన గ్రామాల్లో ఎలా ఉందండి పరిస్థితి అక్కడ? సార్ కాకినాడలో అయితే బాగానే ఉన్నాం సార్. అయితే మనకి ఈ రెండు జిల్లాల్లో కూడా సంచరించాలని అని చెప్పేసి టాక్ వచ్చిందండి ఆ మధ్యనే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తూర్పుగోదావరి జిల్లాకి ఏమి లేదు సార్ ఆ టాక్. అయితే ఇది ఏమన్నా నాకు తెలిసిన మట్టుకి విదేశీ ఆస్పత్రులు అనుమానం ఉంది సార్ నాకు. ఎవరంటారు? ఇప్పుడు ఒక విధమైన వైరస్ ప్రజల్లో ప్రవేశపెడతాం గురించి చేసిన ప్రక్రియ ఏమనుకున్నానండి నేను. ఓకే ఓకే. ఇప్పుడు 7th సెన్స్ సినిమా చూసారా మీరు? అవునండి అవునండి. అందులో చూడండి, అందులో విదేశాల నుంచి వచ్చి ఒక కుక్కకి ప్రవేశపెడతాడు, మనుషులకి డైరెక్ట్ గా చేయడం. దాని ద్వారా మొత్తం వైరస్ మొత్తం అంతా ప్రపంచం అంతా వేస్తుంటారు. అలాగా లాంగ్ టైం తీసుకుని ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చి ఇది ఏమన్నా ఉందేమో నాకు డౌట్ దీని మీద. ఓకేనండి, థ్యాంక్స్ అండి. అలాగే మనకి నర్సాపురం డిఎస్పీ ఉన్నారు ఫోన్ లైన్లో, మాట్లాడదాం. సౌమ్యలత గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మేడం, చూస్తున్నారు ప్రజానీకం చాలా ఆందోళన చెందుతున్నారు. పోలీసులకి పెను సవాల్గా మారింది. ఇంతవరకు ఊహా చిత్రాలని విడుదల చేయడం తప్పించి పోలీసు వాళ్ళు సాధించింది ఏమీ లేదు అనే నిందలు కూడా వస్తున్నాయి. సో దీన్ని ఎదుర్కొనే దిశగా మీరు ఏం చేస్తున్నారు మేడం? మేము చాలా ఎఫర్ట్స్ చిత్రమే కాకుండా ఇన్వెస్టిగేషన్ లో చాలా ముందుకెళ్ళాము. అయితే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో ఉన్నందువల్ల మేము బయట పెట్టలేము మేము ఏమి సాధించాము అన్నది. అయితే ఈ 2 days లో లేదంటే 1 రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు, బట్ ఈ 2 days లో ఖచ్చితంగా పట్టుకుంటాం. మేడం డీసీపీ మేడం చెప్పండి, అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరిలో 3 వారాల నుంచి ఏదైతే ఆందోళన చెందుతున్నారో అదే మనిషి ఇక్కడ తెలంగాణలో కూడా ఎంటర్ అయ్యాడంటారా, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారంటారా? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాతో పంచుకోగలరా? యాక్చువల్గా అంటే ఈ పశ్చిమ గోదావరిలో జరిగిన ఈ దాడులకు కానీ లేదంటే తెలంగాణ జరిగిన దాడులకు కానీ ఎలాంటి సంబంధం లేదండి. అది ఇక్కడ చేసింది ఒకే ఒక మనిషి, గ్రూప్ గానీ లేదంటే 2 3 గానీ ఎవరు లేరు. ఈ మనిషి అక్కడికి వెళ్ళి అక్కడ దాడులు కంటిన్యూ చేస్తాడు అంటే మాత్రం నిజం కాదు. అంటే ఒక వ్యక్తి అక్కడ ఒక వ్యక్తి ఇక్కడ, అంటే 2 డిఫరెంట్ పీపుల్ ఉన్నారంటారండి సౌమ్యలత గారు? మేబీ ఆ ఇన్సిడెంట్ ట్రూ ఫాల్స్ నాకు తెలియదు కానీ మేబీ దిస్ పర్సన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ పర్సన్ అని మాత్రం నేను చెప్పగలను. ఓకే మేడం, అంటే ఇప్పుడు బాధితులతో మీరు మాట్లాడడం కానీ మీ డిపార్ట్మెంట్ సంప్రదించి ఉంటారు మేడం, వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే ఏదన్నా అంటే ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారా లేకపోతే అలా పోక్ చేసి వెళ్ళిపోతున్నారా? మీరు డాక్టర్లతో మాట్లాడి ఉంటారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? కెన్ యూ జస్ట్ షేర్ విత్ us? నేను బాధితులతో మాట్లాడడం జరిగింది, అలా డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి దగ్గర బాధితులు చెప్పేది ఒకటేనండి, ఓన్లీ పోక్ చేసి జస్ట్ సెకండ్ లో పోక్ చేసి వెళ్తున్నారు. ఇదే విషయం డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. అయితే అతను బైక్ మీద వెళ్తూ పోక్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇంజెక్షన్ చేయడం అనేది కష్టం, ఇంజెక్ట్ చేసేది లేదు. అందుకని అలాగే వాళ్ళు చేసిన టెస్ట్ లో కూడా ఎలాంటి ఎస్టిక్ ఆర్ ఆల్కలైన్ చేంజెస్ కానీ ఏమీ లేవు కాబట్టి ఇంజెక్షన్స్ అవి జరగలేదు. అన్ని దగ్గరలో మాకు దొరికింది కూడా నీడిలే, ఒక 2 ఇన్సిడెంట్స్ లో నీడిలే దొరికింది తప్ప ఎలాంటి ఇంజెక్షన్ మెటీరియల్ ఇది కూడా లేదు. సో అందులో ఏం లేదని డాక్టర్స్ చెప్తున్నారండి. అంటే మన సాక్షి స్టూడియోస్లో ఇక్కడ సైకియాట్రిస్ట్ చంద్రచూడ్ గారు కూడా ఉన్నారు మేడం. అంటే నీడిల్ గుచ్చినంత మాత్రాన అది తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ ప్రూవ్ ఫ్యాటల్ ఆఫ్టర్ 2 to 3 months ఆల్సో. ఈ డ్యూరేషన్లో ఏం వెళ్ళింది బాడీలోకి అని కనిపెట్టడం చాలా కష్టం అని చెప్తున్నారు. మీరు మాట్లాడిన డాక్టర్లు ఎలాంటి ఒపీనియన్ వ్యక్తం చేశారండి?
డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఆ నీడిల్ వెరిఫై చేసిన తర్వాత, ఎగ్జామిన్ చేసిన తర్వాత మేబీ ఇందులో అయితే ఎటువంటి అంటే దీంతో అయితే ఎటువంటి హానికారక పదార్థాన్ని ఎక్కించలేము, అలానే చేయలేము. బట్ శాంపిల్స్ అయితే తీసుకొని పంపించడం జరిగింది. ప్రస్తుతానికి అందరూ నార్మల్ గా ఉన్నారు. అలానే అందరు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది, టెస్టులు కూడా చేయడం జరిగింది. ఓకే, అంటే మీరు ఒక డిఎస్పీగా, ఒక పోలీస్ అధికారిగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఉంటారు. అంటే నిత్యం పొద్దున్న లేస్తే రాత్రి వరకు కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది మీ జాబ్. అలాంటిది ఇలాంటి ఒక సింపుల్ నీడల్ని ఎంచుకొని దాడి చేస్తున్న వాడిని పట్టుకోవడానికి ఇంతకాలం ఎందుకు అవుతుంది అంటే ఏం సమాధానం చెప్తారండి? ఒకటండి, ఇప్పుడు దొంగల్ని పట్టుకోవాలంటే అతను ఎంబో ఏంటో మాకు తెలుస్తుంది, ఎక్కడున్నారు, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారో మాకు తెలుస్తుంది. బట్ ఈ ఇన్సిడెంట్ అనేది డిఫరెంట్ అండి. అసలు ఏ ఆకతాయి చేస్తున్నాడా, సాడిస్ చేస్తున్నాడా, ఇలాంటి ఎంబో ఎవరు చేస్తారు, ఎక్కడ ఉంటాడు, అట్లీస్ట్ ఇలాంటి విషయాలు ఏమి మన దగ్గర ఉండవు. ఎలాంటి డిస్ట్రిక్ట్ లో ఎవరు చేశారో అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. అంటే ఏ ఆకతాయి చేస్తాడా, లేకపోతే ఏ పర్సన్ చేశారా అని మొత్తం డిస్ట్రిక్ట్ నే గాలించాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకని లేట్ అవుతుంది తప్ప ఇంకే వేరే ఏం కాదు. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యూర్ బ్రింగింగ్ టు ద జనరల్ పబ్లిక్ అండి? అంటే స్కూల్స్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ ఏరియాస్ కానివ్వండి, ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఒక పోలీస్ అధికారిగా? యాక్చువల్గా స్కూల్ వాళ్ళకి, అలాగే విలేజెస్ లో కూడా అన్ని రకాల అనౌన్స్మెంట్స్, తర్వాత మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఎవరైతే బయట వ్యక్తి కొత్తగా తిరుగుతున్నాడు అంటే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నాం. అలాగే రోజుకి ప్రతి పోలీస్ ఆఫీస్ కి 10 కాల్స్ వస్తున్నాయి. అందరూ అలర్ట్ గా ఉన్నారు విలేజెస్ లో, అలాగే స్కూల్స్ లో, కాలేజెస్ దగ్గర అందరూ. కాబట్టి ఎక్కడ ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు వస్తుంది. అలాగే అందరూ అలర్ట్ గా ఉన్నారండి. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ లో సౌమ్యలత గారు అసలు నిజంగా గుచ్చుతున్నారా లేదా, లేకపోతే వాళ్ళు భ్రమించి అలా భయంతో చెప్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. వాటిలో వాస్తవం ఉందంటారా? చాలా ఇన్సిడెంట్స్ లో అసలు గుచ్చడం అనేది జరగలేదు. బట్ వాళ్ళకి ఏంటంటే ఆ మెంటల్ గా నన్ను గుచ్చి వెళ్ళారేమో అనే ఆలోచనలు మేబీ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కొన్ని ఇన్సిడెంట్స్ లో అయితే కందిరీగా కుట్టిన ఒక ఇన్సిడెంట్ లో కూడా మమ్మల్ని సూదుగుచ్చారేమో అనే ఆలోచనలో ఉండడం జరిగింది. అంటే ఇది మేబీ ఈ భయం వల్ల వాళ్ళు అలా రిపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఏదేమైనా మొత్తానికి ఆందోళన మాత్రం ప్రజానికం చెందుతుండడం మనం చూస్తూ ఉన్నామండి. అంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమనుకుంటుందంటే, ఈజ్ ఈ కైండ్ ఆఫ్ అ సైకో ఆర్ సెడిస్టిక్ ప్లెజర్ తీసుకుంటున్నాడా, లేకపోతే దీని వెనక ఏదైనా మోటివ్ ఉందా, ఆ కైండ్ ఆఫ్ అన్డిక్లేర్డ్ వార్ లాంటిది ఏదన్నా పెద్ద విషయమే, అలా మాట్లాడడం పెద్ద మాట అయినప్పటికీ అలాంటిది ఏదన్నా మీరు ఊహిస్తున్నారా? యాక్చువల్గా నేను చూసిన అన్నిటిలో ఒక సాడిస్టిక్ ఇన్స్టింక్ట్ తప్ప ఇంకా ఏం లేదని నేను చూసాను. ఒక 13 కేసెస్ నేను విక్టిమ్స్ తో మాట్లాడడం జరిగింది. ఆయన ఎలాంటి అంటే సూది గుచ్చిన తర్వాత ఎలాంటి అసాల్ట్ చేయడం కానీ అలాంటిది ఏం లేదు. జస్ట్ సూది గుచ్చడం, వాళ్ళ ఫేస్ చూడడం, అంటే వాళ్ళు ఎలాంటి డిఫరెన్స్ చూపెడతారు ఫేస్ లో, అంతే తప్ప ఎలాంటి అసాల్ట్ చేయడం కానీ, లేదంటే వాళ్ళు కిడ్నాప్ చేయడానికి ట్రై చేయడం కానీ అలాంటిది ఏం లేదు. మేబీ హీఈస్ హ్యావింగ్ సమ్ సాడిస్టిక్ ఇన్స్టింక్ట్. పోప్ చేసి ఆనందించడం అనే ఏదైనా సాడిస్టిక్ ఇన్స్టింక్ట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మాతో పంచుకున్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అస్. యా, సో చూస్తున్నామండి. సో డిఎస్పీ గారితో మాట్లాడాము. సో పోక్ చేసి వెళ్ళిపోతున్నారు, ఇంజెక్ట్ చేసే టైం కూడా ఉండట్లేదు అని చెప్పి. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ మెడికల్ ఆఫీసర్స్ మరి ఎంత మేరకు అవగాహనతో చెప్తున్నారో, ఏమీ లేదు, ఎలాంటి తేడా లేదని చెప్తున్నారు. బట్ మీరు చెప్పేది దెర్ ఇస్ అ డిస్క్రిపెన్సీ దట్ వాట్ దే థింక్ అండ్ వాట్ యు సే. దే ఆర్ గివింగ్ అని నేను చెప్పట్లేదు, బట్ దే మైట్ బి. ఇప్పుడు ఏంటి అనేది మనకి తెలియదు కాబట్టి మనం ఏంటంటే ఇలాగ అనుకుంటున్నాం. బట్ యా, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అనేది డెఫినెట్లీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎవరు ఎగ్జామిన్ చేస్తున్నారో వాళ్ళకి బెటర్గా తెలుస్తుంది. అండ్ ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు సౌమ్యలత గారు చెప్పారు, మనకి అక్కడ చేసిన వ్యక్తి ఇక్కడ ఇంజెక్షన్ చేసిన వ్యక్తులు వేరు అని చెప్పి. సో ఇట్ మైట్ బి ఇందాక అనుకున్నట్టు ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ సాడిస్టిక్ మెంటాలిటీ ఉన్నవారు ఏంటంటే, so they are trying to imitate those people who have used this in so it is spreading east or west Godavari. Yeah, it's spreading. Yeah, it is a learning process. ఒకళ్ళని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు, ఇంకొక చోట అట్లాగా మొదలవుతుంది. ఇట్లాంటి వాడిని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పట్టుకుని ఆ వ్యక్తికి మనం కనుక ఒక గట్టి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగితే డెఫినెట్లీ ఏంటంటే, అమ్మో మనం ఇలాంటివి చేస్తే మనకు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది అని ఒక లెసన్ ఉంటుంది. దానివల్ల డెఫినెట్లీ ఆ ఇమిటేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా కూడా భయపడి ముందుకు రారు, అలాంటివి జరిగే అవకాశాలు తగ్గుతాయి. రైట్ సార్. సో సైకియాట్రిస్ట్గా మీరు ఎంతోమందిని చూసుంటారు. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూసుంటారు. సో దీనికి వాళ్ళతో మాట్లాడడం కానీ, లేకపోతే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒకవేళ వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక ఏదైనా మారే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకా పెరుగుతుందంటారా ఇన్స్టింక్ట్ వాళ్ళు? అంటే వాళ్ళతో అన్లెస్ అదర్వైజ్ మనం పర్సనల్గా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు దాని గురించి మనం మాట్లాడి దెన్ అప్పుడు వాళ్ళకి ఎటువంటి
ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, కౌన్సిలింగ్ ఇవ్వాలా, మందులు ఇవ్వాలా, ఏంటి అనేది వాళ్ళు Unless we meet them and talk with them, we cannot unless otherwise we justify talk anything. to them, we can't say anything about the management. Thank you, Chandrachud. Thank you. Thanks for being with us. ఇది వాళ్ళ చర్చ సైకో సూదిగడి మీద. చూస్తూనే ఉండండి సాక్షి.